హలో ఫ్రెండ్స్, కాజు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా జీడిపప్పు వేయించుకోవాలి. ఇక్కడ పన్నీర్ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో సాజీరా, లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, కలర్ వచ్చాక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోవాలి. గ్రేవీ కోసం ఇక్కడ నేను 3 టమాటాలు, కాజు తీసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకున్నాను. పేస్ట్ని వేసుకొని ఒక్కసారి కలుపుకొని 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యాక కారం, తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న మెంతెమాకుని వేసుకోవాలి. వేసుకున్నాక 1 కప్పు వాటర్ వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం తీసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని, కాజు వేసుకొని, కొత్తిమీర వేసుకోవాలి. పన్నీర్ మసాలా వేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికించుకొని టేస్ట్ కాజు పన్నీర్ కర్రీ రెడీ. పన్నీర్ కర్రీ తినాలనిపించినప్పుడు కాజు పన్నీర్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది.